ప్రధాని మోదీ నేతృత్వంలో అంతరిక్ష రంగంలో గొప్ప విజయాలు సాధించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ రావిర్యాలలో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని మోదీ. కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి భారతదేశం గ్లోబల్ స్పేస్ పవర్ గా ఎదిగిందని చెప్పారు. ఇక బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలు చేస్తోందన్నారు బీజేపీ నేతలు. రిజర్వేషన్ల పేరుతో బీసీలను ఆశల పల్లకి ఎక్కించి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. అంతరిక్ష రంగంలో భారత్ దూసుకెళ్తుందన్నారు ప్రధాని మోదీ. భారత యువశక్తికి స్కై రూట్ గొప్ప ప్రతీక అన్నారు. హైదరాబాద్ రావిర్యాలలో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను వర్చువల్ గా ప్రారంభించారు మోదీ. తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్-1 ను ఆవిష్కరించారు. అంతరిక్ష రంగంలో ఇదొక మైలురాయన్నారు. జెన్జీ అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, సైంటిస్టులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. భారత్ के स्पेस सेक्टर में ऐतिहासिक रिफॉर्म्स किए। सरकार ने स्पेस सेक्टर को प्राइवेट इनोवेशन के लिए ओपन किया। नई स्पेस पॉलिसी तैयार की गई। हमने स्टार्टअप्स को, इंडस्ट्री को इनोवेशन के साथ जोड़ने का प्रयास किया। ప్రధాని మోదీ నేతృత్వంలో అంతరిక్ష రంగంలో గొప్ప విజయాలు సాధించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారతదేశం గ్లోబల్ స్పేస్ పవర్ గా ఎదిగిందన్నారు. అంతరిక్షంలో ప్రయాణించే స్థాయి నుంచి అంతరిక్ష రంగాన్ని ముందుండి నడిపించే స్థాయికి భారత్ చేరుకుందన్నారు. స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. 70,000 కోట్ల విలువైన భారత స్పేస్ అకాడమీ 2033 నాటికి 4 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. These now are not just dreams but is a clear career goals and are now within the reach and achievable for every young Indian. India's space station by 2035, the Gaganyaan mission aims to send Indian astronauts into orbit aboard a made in India spacecraft by 2027. బీసీలకు కాంగ్రెస్ భస్మాసుర హస్తంగా మారిందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అంటూ ఊదరగొట్టి ఇప్పుడు తడిగుడ్డతో బీసీల గొంతు కోశారన్నారు. బీసీలకు న్యాయం చేయడం కాంగ్రెస్ డిఎన్ఏలోనే లేదన్నారు లక్ష్మణ్. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆ రకంగా బిల్లులు, జీవోలు, ధర్నాలు ఇదంతా కూడా బీసీలను మయమరిపిస్తే అమాయకులు కొంతమంది పాపం నమ్మి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసి కొనియాడారు, నెత్తికెత్తుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో 10 ఆర్ఓబీలు పూర్తి చేయడమే తన లక్ష్యమన్నారు ఎంపీ అరవింద్. రైల్వే పనులకు నిధులు విడుదల చేయడంపై డిప్యూటీ సీఎం భట్టికి ధన్యవాదాలు తెలిపారు. బీసీ రిజర్వేషన్లు ఒక పొలిటికల్ డ్రామా అన్నారు. కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, వాటి కోసమే సర్కార్ ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు పక్కన పెట్టి ఎన్నికలు పెడుతుందని చెప్పారు. ఇది మొత్తం డ్రామా, పొలిటికల్ డ్రామా. ఇలా జీవితంలో ఎన్నడూ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. మా నాయనను కూడా కలుపుతున్న అధ్యక్షుడుగా 40% ఇస్తాం, 50% ఇస్తాం అంటే 20-30% దాటకపోయినాడు. మస్తు చెప్తుండే, ప్రామిసులు మస్తు చేస్తుండే, ట్రై చేస్తుండే, కుదరకపోతుండే వాళ్ళకి. అయ్యప్పమాల వేసుకున్న పోలీసులపై ఉన్నతాధికారులు ఆంక్షలు పెట్టడంపై ఆందోళన చేపట్టారు బీజేవైఎం నేతలు. లక్డీకపూల్లోని డీజీపీ ఆఫీస్ దగ్గర నిరసనకు దిగారు. డీజీపీ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత అడిషనల్ డీజీపీని కలిశారు నేతలు. మాల వేసుకున్న ఓ ఎస్ఐకి మెమోరాండం ఇవ్వడంపై విచారణ జరపాలని కోరారు.